లైఫ్ లో జగన్ గారు రాజకీయాల్లోకి రాకముందు మీ లైఫ్ ఎలా ఉండేది, వచ్చిన తర్వాత మీ లైఫ్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి? మేము బెంగళూరులో ఉంటానేమో 2001లో బెంగళూరుకు షిఫ్ట్ అయినాం మేము. 2001 or 2 షిఫ్ట్ అయినాం బెంగళూరుకు. వెరీ క్వైట్ లైఫ్, నేను జగన్ పిల్లలు. అక్కడ జగన్ ఫ్రెండ్స్ కూడా హైదరాబాద్ లో చిన్నప్పుడు ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, 2, 3, 4. బెంగళూరులో ఫ్రెండ్స్ కూడా ఉండేటోళ్ళు కాదు, బంధువులు పెద్ద ఉండేటోళ్ళు కాదు. వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ టైమ్ టుగెదర్, చిల్డ్రన్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ టైం. పిల్లలతో ఎక్కువ టైం గడిపేవాడు. ఇద్దరము సాయంకాలం వాకింగ్ పోయేవాళ్ళము, పొద్దున్నే ఇద్దరం ఆఫీస్కు పోయేవాళ్ళము. పిల్లలతో రాత్రిలో రోజు సాయంకాలం పిల్లలతో గడిపేవాళ్ళము. వెరీ క్లోజ్ ఫ్యామిలీ, వెరీ క్లోజ్ నెట్ హ్యాపీ ఫ్యామిలీ. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అన్ని మిస్ అయిపోతున్నాను కలుగుతుంది, ఫీలింగ్ కలుగుతుందా? అదే మా ముందు అనిపిస్తా ఉండింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు అనుకున్నాను నేను, దేవా బయట ఉంటే చాలు, ఏం చేస్తానే సంతోషమే, మాకంత టైం ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలే, జగన్ బయట ఉండే సంతోషంగా ఉంటే చాలు అని అనుకున్నా. ఇప్పుడన్నా అనిపిస్తుంది పిల్లలతో ఇంకొంచెం సేపు గడిపితే బాగుంటుంది అని. జగన్ కూడా అనిపిస్తా ఉంటుంది అనుకుంటా, పిల్లలతో ఇంకొంచెంసేపు గడిపితే బాగుంటుంది అని. అడుగుతుంటారా పిల్లలు, నాన్న అడుగుతా ఉంటారు. ఎవరితో ఎక్కువ క్లోజ్ గా ఉంటారు? ఆబ్వియస్లీ మీతోనా, అంటే చను ఎవరితో ఎక్కువ ఉంటారు పిల్లలకి, మీతోనా నాన్నతోనా? ఇద్దరితో బాగుంటారు. అంటే మేము బెంగళూరులో 4 ఉండేవాళ్ళము. పెద్ద లైక్ ఐ సెడ్ పెద్ద ఫ్రెండ్స్ గానీ బంధువులు గానీ ఎవరు పెద్ద ఉండేవాళ్ళు కాదు బెంగళూరులో. సో వీఆర్ ఆల్ 4 వెరీ వెరీ అటాచ్డ్ అండ్ వెరీ క్లోజ్. అంటే పిల్లలకి చిన్నప్పుడు స్టోరీ టెల్లింగ్, పాటలు పాడడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళ నాన్నగా జగన్ గారు? వాళ్ళతో సినిమాలు చూసేవాళ్ళు, జురాసిక్ పార్క్ అని అట్లా సినిమాలు అప్పుడు వచ్చేటివి కదా, అట్లా సినిమాలు చూపించేవాళ్ళు. జాజ్, జురాసిక్ పార్క్ ఇట్లా సినిమాలు చూపించేవాళ్ళు. అండ్ కొన్ని ఈ జాపనీస్ యానిమే ఉంటాయి, అవి కూడా పిల్లలతో కలిసి చూసేవాళ్ళు. అలాంటి క్వైట్ లైఫ్ లో నుంచి సడన్ జర్క్ బహుశా మీ లైఫ్ లో వచ్చి ఉంటుంది. అదే మామ చనిపోతారు, మా జీవితం ఇంతగా లైక్ మొన్న ఇక్కడికి వస్తా ఉన్నప్పుడు పులివెందులకు ఎలక్షన్ లో కానీ వస్తా ఉన్నప్పుడు నేను అదే అనుకుంటా. అంటే 5 ఏళ్ల కిందట మామ ఉన్నారు, ఈ రోజు లాస్ట్ 5 years బ్యాక్ మేలో మామ ఉన్నారు. జీవితం టోటల్ గా డిఫరెంట్ గా ఉన్నింది. 5 ఏళ్ల తర్వాత ఇట్లుంటుంది జీవితం అంటే ఊహించడానికి అందకుండా ఉండింది అనుకుంటా. అంతే, దేవుడు కొన్ని చేస్తా ఉంటాడు, ఇంకా మనం పరిగెత్తైనా సరే దాంతో ఆ జీవితంతో మనం క్యాచప్ కావాలా, ఏం చేయగలం మనం. జైల్లో ఉన్నప్పుడు ఏమనిపించేది? అంటే ఎప్పుడు బహుశా జైలుకి వెళ్తారు, ఆ జీవితంలో జైలు లైఫ్ ఒకటి ఉంటుంది అని మీరు అన్నట్టు అసలు ఊహించిన ఊహ కూడా వచ్చి ఉండదు. ఆయన ఎలాంటి ఫీలింగ్స్ ఉండేవి జగన్ గారిలో? జగన్ చాలా పాజిటివ్ మైండ్ సెట్. ఏదే గాని ఇది ఇలా జరిగిందే అని ఎప్పుడు అనుకోడు. ఇది ఇలా జరిగింది సరే, మనం దీంట్లో ఎలా ఉండాలా అనేది ఎక్కువ అనుకుంటాడు అనుకుంటా. నేను మొదట్లో ఆయన ఏం చేసినారు, ఈ 294 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి కదా, జిల్లాలలో కాన్స్టిట్యుయెన్సీలు, మండలాలు, పంచాయతీలు అన్ని హీ నోస్ దెమ్ బై హార్ట్ లిటరలీ నౌ. హీ డిడ్ అ థరో స్టడీ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. హీ డిడ్ అ థరో స్టడీ ఆఫ్ ప్రతి జిల్లా, దాని యొక్క వనరులు డీటెయిల్డ్ గా స్టడీ చేసినాడు. అంతా సో ఆల్వేస్ ఒకటైపోతానే ఒకటి మైండ్ ఎట్లా ఆక్యుపై చేసుకోవాలా అని. ఆల్వేస్ ఆస్కింగ్ ఫర్ మెటీరియల్, రివర్స్ గురించి, తర్వాత డ్యామ్స్ ఏ స్టేజ్లలో ఎక్కడెక్కడ ఉన్నాయి, మనం ఏది చేస్తే ఏ ప్రాజెక్ట్ కడితే ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇవ్వగలము, ఇవన్నీ కూడా డీటెయిల్డ్ గా స్టడీ చేసినాడు. అప్పుడు తెలంగాణ మూవ్మెంట్ కూడా రాలేదు కదా, సో మొత్తం రాష్ట్రమంతా ఎట్లా అభివృద్ధి చెందాలా అని బాగా స్టడీ చేసినారు. మెటీరియల్ అంతా మీరు ఫ్రీక్వెంట్ గా వెళ్తుండే వాళ్ళు, ప్రతి విజిట్ లో మీరు అందిస్తుండే? వారానికి 2 సార్లు పోనిస్తున్నారు, అంతే, పోయినప్పుడు తీసుకుపోతా ఉన్నారు. సో మీరు కూడా ఒక రకంగా స్టడీ చేస్తుంటారు? నేను పెద్ద చేయలేదమ్మా, నేను లా అయితే కొంచెం తెలుసుకున్నాను అనుకుంటా. ఏదో చెప్తారు కదా, కొత్త డాక్టర్ కంటే పాత రోగి మేలని, బెయిల్ కోసం తిరిగి కొంచెం బెయిల్లో అయితే కొంచెం ఏదో అర్థమైనట్టుగా. సో ఇప్పుడు చూస్తా ఉన్నారు జగన్ గారు, అంటే అప్పుడు ఏమైనా అనిపించిందా జగన్ గారిలో ఇంత
స్ట్రగుల్ ని ఫేస్ చేసే మైండ్ సెట్ ఉంటుంది. ఎంత హార్డ్ గా ఆయన ఓదార్ పాత్రలు చూసినా కూడా దాదాపు 16-18 అవర్స్ కూడా ఓదార్ పాత్రలు చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా కంటిన్యూస్ గా వితౌట్ స్ట్రైన్ తిరుగుతూ ఉంటారు. అంత స్ట్రామినా ఎలా వస్తుంది? ఇంతకుముందు అలానే ఉండేవాళ్ళ? వాళ్ళమ్మ పెంచిన తీరు, వాళ్ళు జగన్ బై బర్త్ వాళ్ళు బాగా డబ్బులున్న వాళ్ళు. సో కష్టపడి పెద్ద పెరగాల్సిన అవసరం రాలే జగన్ కు. మామ చనిపోయినంత వరకు పెద్ద కష్టం చూడాల్సిన పని రాలే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా వెండి పళ్ళెంతో పుట్టారంటారు కదా, అట్లాగా పుట్టినాడు. ఏమి కష్టాలు పడలేదు. మామ చనిపోయిన తర్వాత ఇంత కష్టాలు ఫేస్ చేసి వెనక్కి తిరగకుండా ఉండాడు అనేది, అది నాకు ఇప్పటికి కూడా నేను అనుకుంటా దేవుడే ఇచ్చింటాడు అనుకుంటా. కొన్నిసార్లు నేను అనుకుంటా మామ ఆత్మ కదా జగన్లోకి వచ్చిందేమో అని అనిపిస్తుంది నాకు. అంటే అంత పెద్దగా కూడా, అంత పెద్ద మనసుతో కూడా ఆలోచిస్తాడు. ఇప్పుడు చాలా పెద్ద మనసుతో ఆలోచిస్తాడు. అందరినీ కన్సిడర్ చేయాలా, ఎవరి మీద పెద్ద కోపం గాని ద్వేషం గాని పెద్ద పెట్టుకోడు. అనవసరంగా ఎవరినన్నా మాటలు మాట్లాడడము ఇవన్నీ కూడా మాకు అగేన్స్ట్ గా ఇంతమంది మాటలు మాట్లాడుతుంటారు కదా, ఇన్ని పేపర్లు రాస్తంటా, ఇన్ని ఛానళ్ళు అంటా ఉంటాయి. మాకన్నా కోపం వస్తుంటదేమో కానీ జగన్ పెద్ద కోపం కూడా రాదు. అంటే వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తుంటారులే మనం అన్నట్లుగా ఉంటాడు. చాలా పెద్ద మనసు, చాలా పెద్ద దృక్పథం. ఇవన్నీ మామ చనిపోయిన తర్వాత ఆ కష్టం అంటే నాకెట్లా జగన్ జైలుకు పోయినప్పుడు నాకు కష్టం అనిపించిందో, జగన్ కు వాళ్ళ నాయన చనిపోయినప్పుడు చాలా కష్టపడినాడు అనుకుంటా. మనసులో చాలా కష్టం అనిపించింది అనుకుంటా. సో ఆ కష్టంలో నుంచి ఎవరికైనా కష్టం పడిన తర్వాత మనము కొంచెం మెచ్యూర్ అవుతాం, కొంచెం పెద్దవాళ్ళం అవుతాం. కష్టం మనకు నేర్పిస్తుంది ఎంతో. సో జగన్ కు వాళ్ళ నాయన చనిపోయిన తర్వాత చాలా నేర్చుకున్నాడు అనుకుంటా. ఇప్పుడు మీరు కూడా చూసుంటారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనతో చాలా సన్నిహితంగా ఉన్నవాళ్ళు, లేకపోతే ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు రాజకీయంగా కావచ్చు, ఇంకో రకం కావచ్చు. ఆ తర్వాత చాలా సడన్ గా, అంటే ఆయన చనిపోయిన తర్వాత చాలా వాళ్ళ టోన్లో చాలా మార్పు వచ్చింది. జగన్ మీద ఆరోపణలు చేయడం కూడా చూశారు. అలాంటి పర్సనల్, అంటే మీరు కూడా వాళ్ళతో అప్పట్లో కొంచెం మన వాళ్ళు అని ఫీల్ అయ్యి ఉంటారు. అలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఏమనిపించింది మీకు? కొన్నిసార్లు అనిపించేది ఎందుకు వీళ్ళు అంటే ఇట్స్ ఎ స్మాల్ థింగ్. ఇప్పుడు వాళ్ళు మామ చనిపోయింది సెప్టెంబర్ 2009. సెప్టెంబర్ 2010 జగన్ కాంగ్రెస్ లోంచి బయటకు వచ్చింది. మహా అంటే 2010 నుండి 2013 వరకు అనుకుంటా, 13-14 వరకు కాంగ్రెస్ వాళ్ళు ఇన్ని మాటలు మాట్లాడినారు. జగన్ను మాట్లాడినారు, మామను మాట్లాడినారు. కానీ నాకు ఎప్పుడు అనిపించేది వాళ్ళు అట్లా మాట్లాడినప్పుడు, ఇంత చిన్న 2-3 ఏళ్ల లాభం కోసము ఎందుకు ఇంతగా దిగజారుతున్నారు వీళ్ళు? జీవితం చాలా పెద్దది కదా. ఇప్పుడు ఈ ఎలక్షన్ కు కాంగ్రెసే వాళ్ళని లెట్ డౌన్ చేసింది. మమ్మల్ని అన్ని మాటలు మాట్లాడిన వాళ్ళను వాళ్ళ అధిష్టానమే పూర్తిగా ముంచేసింది కదా వాళ్ళను, రాష్ట్రాన్ని విభజించి. ఇంత చిన్న 2 ఏళ్లు 3 ఏళ్లు పదవిలో ఉండడం కోసము, 2 ఏళ్లు 3 ఏళ్లు ఏదో వాళ్ళు సర్ది చెప్పుకోవడం కోసము, వాళ్ళు తీసుకునే డెసిషన్ కరెక్ట్ అని చెప్పుకోవడం కోసం ఎందుకు ఇంత చీప్ గా అయినారు? ఎస్పెషలీ కొంతమంది, అంటే నాకు చాలా పెద్ద మంచి అభిప్రాయం ఉండేది, నాకు పేర్లు తీసుకోవడం ఇష్టం లేదు కానీ కొంతమంది మా మామకు చాలా సన్నిహితంగా ఉన్నారు. వాళ్ళని చూసి నాకు ఎప్పుడు అంటే ఒక బాగా అనుకుండేదాన్ని. వాళ్ళంత నీచానికి ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు మాట్లాడే మాటలు అబద్దాలని వాళ్ళకి తెలుసు. తెలిసినా కూడా మాట్లాడుతున్నారంటే నా దృష్టిలో వాళ్ళు చాలా పడిపోయినారు. ఎందుకు ఇట్లా చేసుకుంటున్నారా అనుకున్నాను నేను. మీ ఫ్యామిలీ రిలేషన్స్ అంటే జగన్ గారు కాకుండా మీ అత్త విజయమ్మ గారితో కావచ్చు, షర్మిల గారితో ఎలా ఉంటాయి మీ రిలేషన్స్, బాండ్స్? చాలా బాగుంటాయమ్మా, చాలా బాగుంటాయి. మా మామ ఉన్నప్పటి నుండి కూడా మా అత్త మామ ఎట్లా చూసుకుంటారంటే కూతురు మాదిరే చూసుకుంటారు నన్ను. ఎప్పుడు నా సైడే తీసుకుంటారు ఇద్దరు, కాబట్టి అదొక అదృష్టము. షర్మిల కూడా ఎప్పుడు అంటే షర్మి నేను ఎప్పుడు వీ హ్యాడ్ నో డిఫరెన్సెస్ ఎవర్. యాక్చువల్లీ నేను షర్మి వీ స్టడీడ్ టుగెదర్, వీ గ్రూ అప్ టుగెదర్, we were studying in Madras together. We were good friends even before I got married because we are second cousins. మా అమ్మ రాజశేఖర్ మామ కజిన్స్. సో నేను షర్మి చిన్నప్పటి నుంచి కూడా తెలుసు మాకిద్దరికి. కానీ చాలా కొన్ని మీడియాలో వదిన ఆడపడుచుల మధ్య భేదాభిప్రాయాలు అవి అని కూడా ఎన్నో రాస్తాంటారు అబద్దాలు. ఇంకా నేను ఇది అని చెప్పలేను. ఎన్నో రాసినారు, ఎన్నో మాటలు మాట్లాడినారు.
బట్ ఎవరిది ఏది అనేది మాకు తెలుసుండాలా, దేవునికి తెలుసుండాలా. జనరల్ గా ప్రతి ఇంట్లో అత్త కోడలు అన్న తర్వాత ఏదో భేదాభిప్రాయాలు వస్తాయి. మీ మధ్య ఇప్పుడు రావా? పెద్ద రాలేదు, ఎప్పుడు రాలేదు. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్. షీ ఆల్సో ఆల్వేస్ నా 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 కోరిక అంటే నా మనసులో ఏముందనే తను ఎప్పుడు చూసుకొని పోతారు. నేను కూడా తనకు అత్తకు ప్రతి విషయంలో గౌరవం ఇవ్వాలని నేను అనుకుంటా. తను కూడా నేను అన్ని విషయాల్లో సంతోషంగా ఉండాలని తను కూడా ఎప్పుడు నాకు చెప్తా అంటారు, సంతోషంగా ఉండాలమ్మా, సంతోషంగా ఉండాలి. వి బోత్ గెట్ అలాంగ్ వెరీ వెల్. సో జనరల్ గా భార్య భర్తల మీద కూడా చిన్న చిన్న కోపతాపాలు అలకలు ఉంటాయి. మీ మధ్య కూడా ఉంటాయా? ఎవరికైనా ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ముందు ఎవరు దిగి వస్తారు? అంతసేపు కూడా మేము కొట్లాడి ఉండలేం. అంటే ఆర్గ్యూ చేసుకున్నా కూడా వెంటనే మాట్లాడేస్తాం. నేను ఉండలేను మాట్లాడకుండా, జగన్ కూడా ఉండలేడు మాట్లాడకుండా. సో ముందు వాళ్లే దిగి రావాలనే ఉండదు? అట్లేం లేదు. మీరేమైనా సూచనలు సలహాలు ఇస్తా ఉంటారా? ఇది కొంచెం బాగాలేదనో లేకపోతే ఇలా ఉంటే బాగుంటుందా అలాంటి అడ్వైజ్ ఎప్పుడైనా ఇస్తుంటారా? తక్కువనేమ్మా. నేను రాజకీయాల్లో అస్సలు ఇన్వాల్వ్ గాను, ఇంటర్వ్యూర్ గాను. మిగతాటి కూడా నేను జగన్ అడుగుతా ఎట్లా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎస్పెషలీ ఇంతకుముందు మామ ఉన్నప్పుడు జగనే వ్యాపారాలు చూసుకునేవాడు, జగన్ మామతో మాట్లాడేవాడు ఎలా చేస్తాము, ఎలా చేసేది అది ఇది అని. మామ చనిపోయిన తర్వాత జగన్ టైం తక్కువ అవుతుంది కాబట్టి నేను చూసుకుంటాను కాబట్టి వ్యాపారాలు ఎప్పుడన్నా అడుగుతా ఎలా చేస్తే బాగుంటుంది అది ఇదని. ఓపిక టైం ఉంటే సూచనలు ఇస్తాడు, లేదంటే నువ్వే ఆలోచించి ఏదో ఒకటి నిర్ణయం తీసుకో అని చెప్తాడు. బాగా ఎంకరేజ్ చేస్తాడు జగన్ అయితే. నన్ను గాని, వాళ్ళ అమ్మని గాని, షర్మిలాని గాని చాలా ఎంకరేజ్ చేస్తాడు. దట్ ఈస్ దట్. ఈవెన్ మా మామగారు కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అంటే బిజినెస్ పరంగా మీకు రాజకీయాల్లో ఆసక్తి లేదు? రాజకీయాల్లో వచ్చే ఆలోచన లేదు లేదు లేదు, అసలు లేదు. షర్మిలా గారు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇప్పటి వరకు వచ్చినట్లేరు. అంటే మీరేమన్నా ఎంకరేజ్ చేస్తారా టు కంటెస్ట్? నేను ఐ డోంట్ ఎవరిని గానీ నేను ఇది చెయ్యండి అన్ను చెయ్యొద్దు అని చెప్పను. చెయ్యండి చెయ్యొద్దు జగన్ కూడా నేను చెప్పలేదు. ఎందుకంటే ఎవరెవరి జీవితం సంబంధించి వాళ్ళే డెసిషన్ తీసుకుంటే బాగుంటది. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది కదా. జగన్ కూడా నేను ఏ రోజు చెప్పలేదు ఇది చెయ్యి జగన్, ఇది చెయ్యొద్దు జగన్ అని కూడా చెప్పలేదు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు మీతో సంప్రదిస్తుంటారా జగన్ గారు? మామున్నప్పుడు మామతో ఎక్కువ చర్చించేవాడు ఎలా చేస్తే మేలు అది ఇది అని. మామ చనిపోయిన తర్వాత అందరూ చెప్పేటివి వింటాడు. పార్టీలో కొంతమంది కోర్ పీపుల్ తో హీ డిస్కసెస్ విత్ దెమ్ వాట్ షుడ్ బి డన్. దెన్ హీ కమ్స్ టు అ కంక్లూజన్ బేస్డ్ ఆన్ వాట్ ఎవ్రీబడి. అందరూ చెప్పేదాన్ని బట్టి తను ఒక నిర్ణయానికి వస్తాడు. అదే పార్టీ నుంచి, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు చాలా మంది జగన్ గారికి అడ్వైస్ చేశారు, మంచిది కాదు కంటిన్యూ అవ్వమని. అదేవిధంగా కొత్త పార్టీ పెట్టే సందర్భంలోనూ ఒక డైరమా ఉంటుంది డెసిషన్ తీసుకోవడం. అలాంటి సమయంలో మీ పాత్ర ఎలా ఉంటుంది? నేను పెద్ద ఏం చెప్పలేదు, అందరూ చెప్తా ఉన్నారు, దినమంతా చెప్తానే ఉన్నారు. ఓదార్పు యాత్ర చేయొద్దు అని చాలా మంది అడ్వైస్ చేసినారు. ఆ రోజంతా వస్తానే ఉన్నారు మనుషులు, బంధువులు, ఎమ్మెల్యేలు, అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నాము కదా వాళ్ళు, శ్రేయోభిలాషులు అందరి దినమంతా వచ్చి చెప్తానే ఉన్నారు. మళ్ళా అందరు వెళ్ళిపోయిన తర్వాత రాత్రి స్నానం చేసుకుని కిందికి అన్నానికి వచ్చేటప్పుడు జగన్ అడిగిన, ఫైనల్ గా ఏం చేద్దామని ఉండవు జగన్ అని. అంతే, నేను చెప్పలే చెయ్యి అని చెప్పలేదు, చేయొద్దని చెప్పలేదు, ఏం చేద్దామని ఉండవు అంటే జగన్ ఒక మాట అన్నాడు, నేను పైకి పోయి ఆయనకి ఏం సమాధానం చెప్పాలా నేను పోకుంటే అన్నాడు అని అన్నాడు. ఒకవేళ దీనివల్ల వీళ్ళందరూ చెప్పేది ఏమని చెప్తున్నారు, ఇది చేస్తే మనకు రాజకీయంగా భవిష్యత్తు ఉండదు అని అంటున్నారు కదా. ఈ రోజు జగన్ రెడ్డి ఎవరు అంటే రాజశేఖర రెడ్డి కొడుకు. ఆయన కోసం నిలబడడానికి నేను భయపడ్డం కరెక్ట్ కాదు. నేను పైకి పోయిన ఆయనకి ఏం చెప్తాను, నేను పోతానా అని చెప్పినాడు. అంతే. ఐ థాట్ దట్ వాజ్ అ వెరీ వెరీ గుడ్ ఆన్సర్. అంటే అంత ఆలోచించి ఒక మనిషికి అంత లోపల నుంచి అనిపిస్తా ఉన్నప్పుడు ఇది చేయాలా అని మనం వద్దండం కరెక్ట్ కాదని అనిపించింది. మీరు ఒక రకంగా చూస్తే రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ, ఒక మాజీ ముఖ్యమంత్రికి కోడలు, అండ్ ఇప్పుడు రాష్ట్రంలో కీలకమైన ఒక పార్టీ అధినేతకి భార్య. ఆయన కూడా చాలా సింపుల్ గా ఉంటారు, ఒక మధ్యతరగతి అమ్మాయిలా ఉంటారు. పుట్టినింటి నుంచి వచ్చిందా మీకు, మెట్టినింటి వచ్చిందా? ఈ రెండిళ్లలో వీఆర్ వెరీ మా అమ్మగారింట్లో గాని అత్తగారింట్లో గాని మేము చాలా గ్రౌండెడ్ గా ఉంటాము. నేను చెప్పినట్లుగా మా మామ, మా అమ్మ, వాళ్ళ నాన్నగారు ఇద్దరు అన్నదమ్ములు. సో మేమందరం పులివెందుల నుంచి వచ్చిన వాళ్ళము. మాది చిన్న ఊరు పులివెందుల. వీళ్ళ నాయన వాళ్ళు కాంట్రాక్టులు చేసేవాళ్ళు.
కాంట్రాక్ట్లు చేసేవాళ్ళు, మైనింగ్ చేసేవాళ్ళు. అంతే, ఆ సింపుల్ లైఫ్ అట్నే అందరికీ కూడా అట్నే ఉంటుంది సింపుల్ లైఫ్. మా మామకు గానీ జగన్కి గానీ అందరూ ఎవ్రీబడి ఈజ్ లివ్ అ వెరీ సింపుల్ లైఫ్. విజయం గారు కూడా అలాగే ఉంటారు. వైఎస్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక మధ్య తరగతి గృహిణిలా అనిపించేవాడు అమ్మని చూస్తే. విడుదలైన జేఈఈ మెయిన్ ఫలితాలలో ఆల్ టైమ్ రికార్డుగా 355తో ఆల్ ఇండియా ఫస్ట్, 350తో ఆల్ ఇండియా సెకండ్ మార్కులు డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్లో ఐఐటి ఫౌండేషన్ తీసుకున్న విద్యార్థులవే. టాప్ 300కు పైగా మార్కులతో 40 మంది విద్యార్థులను విజేతలుగా నిలిపిన ఏకైక స్కూల్ డాక్టర్ కేకేఆర్ గౌతమ్. దిక్కులు చూడడానికి కొనిచ్చేది వీడికి పని మీద కంటే బడి మీద ధ్యాస ఎక్కువైంది. పూట కలిస్తే బడికే పంపేదాన్ని, పనికి ఎందుకు తెస్తాను? ఇంకెన్నాళ్ళు రా మీ ఆగడాలు? ఆయన వస్తున్నాడు. ఎవరు వస్తున్నారు? వస్తున్నాడు. ఫ్యాను గుర్తుకు ఓటేయండి, దుమ్ము దులపండి. నేటి సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాలలో నారాయణ శ్రీ చైతన్యల విజయ విహారం. 1000 మార్కులకు 990తో పాటు 989కి పైగా 8 మంది, 988కి పైగా 18 మంది, 987కు పైగా 49, 986కు పైగా 66, 985కు పైగా 115, 984కు పైగా 184 మందితో పాటు 980కి పైగా 733, 970కి పైగా 4137, 950కి పైగా 14821 మంది, 900కు పైగా 41,315 మందితో సాధింపచేసి వేరెవ్వరూ తమకు సాటి లేరని నిరూపించిన నారాయణ శ్రీ చైతన్య. మీరు ఒక స్కూల్ రన్ చేస్తా ఉన్నారు, 2000 పీపుల్ ని. అంటే ఏ విధంగా మీరు అంటే ఎన్జిఓ కార్యక్రమాలు కూడా ఏ విధంగా చేస్తూ ఉంటారు? ప్రతిదీ మీరు బాగా కీన్ గా ఇంట్రెస్ట్ తీసుకుని మీరు పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు. 30 years బ్యాకే మా మామ వాళ్ళు స్కూల్స్ ఒక 2-3 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసినారు పులివెందుల్లోకి మంచి ఎడ్యుకేషన్ తీసుకొని రావాలని ఒక స్కూలు, ఒక డిగ్రీ కాలేజు, ఒక పాలిటెక్నిక్ కాలేజు, ఒక ఐటీఐ కాలేజు, జూనియర్ కాలేజు ఇవన్నీ పెట్టినారు పులివెందుల్లో. నాకు అబౌట్ 10 years బ్యాక్ ఏమో మా అమ్మ చెప్పినారు, చూసుకోమ్మా నువ్వు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని నువ్వు చూసుకుంటా ఉండమ్మా అని చెప్పినారు. సో చూసుకుంటా ఉన్నాను. అప్పుడు ముందు మా అమ్మ వాళ్ళు పెట్టింది తెలుగు మీడియం స్కూల్. ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయితే బాగా ఉపయోగంగా ఉంటుంది అనుకుని ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టార్ట్ చేసినాం. ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టార్ట్ చేసి 2000 and odd చిల్డ్రన్ ఉన్నారు. వీ హ్యావ్ నౌ one big school, one main school, and we have schools in slums. We have ఇంకొక స్కూలు మెంటల్ రిటార్డేషన్ తో అట్లుండే పిల్లల కోసం ఇంకొక స్కూల్ ఉంది. ఎన్నికల్లో ఫలితాలు అనుకూలంగా వస్తాయి. జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మీరు ముఖ్యమంత్రి సతీమణి అంటే ఒక రకంగా తండ్రి కొడుకు ముఖ్యమంత్రి అవడం అనేది రాష్ట్రంలో ఒక రికార్డు అవుతుంది. అది ఆ రికార్డే కాకుండా ఇద్దరు బెస్ట్ సీఎం, ఫాదర్ అండ్ సన్ లాగా ఉండాలనేది జగన్ అంటే అనుకోవాలా. ఒక నాయన కొడుకు ఉండేవాళ్ళు, చాలా బాగా చేసినారు, ప్రజలకు చాలా సహాయపడినారు, ప్రజలకు చాలా అండగా నిలబడినారు అని అనిపించుకునేలాగా చేయాలా అనేది జగన్ కు ఇష్టం. విజయం గారు 108 అలాంటి కొన్ని సర్వీసెస్ సంబంధించి రాజశేఖర రెడ్డి గారిని మనం హెల్ప్ చేయాలి. అలా మీరు కూడా రేపు జగన్ గారికి అంటే మీకేమైనా అలాంటి ఆలోచనలు ఉన్నాయా? అంటే ఈ సెక్షన్ కి మనం హెల్ప్ చేయాల్సి ఉంది, వీళ్ళకి మరి కొంత చేయాల్సి ఉందని. ఐ యూజువలీ నేను స్పందించే విషయాలు ఏంటివి అంటే యూజువలీ విమెన్, ఆడవాళ్ళకు సంబంధించి, పిల్లలకు సంబంధించి. నా దగ్గరికి ఎవరన్నా వచ్చినా కూడా నేను ఎక్కువగా స్పందించేటివి పిల్లలు, ఆడవాళ్ళ గురించి. జగన్ అన్ని చేస్తాడనుకుంటా, నేనేం చెప్పాల్సిన అవసరం ఉండదు అనుకుంటా. ఎస్పెషలీ ఈ మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ ఇట్లాంటి ఏదన్నా చేస్తే కూడా బాగుంటది. ఎందుకంటే వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగా ఉంది ప్రజల్లో.
వాళ్లకు మనం పెన్షన్ ఇవ్వడం మంచిదే. పెన్షన్ తో పాటి వాళ్లకు జీవనోపాధి, వాళ్లకు మనోవికాసం కోసం ఏమైనా చేస్తే బాగుంటది. ఇట్లాంటివన్నీ జగన్ ఎట్లా చేస్తాడు అనుకుంటా. 1-2 చెప్పినా కూడా ఆయనే చేస్తాంటాడు. ఎట్లా మీకు ఎప్పుడైనా అనిపించిందా బెంగళూరులో లైఫ్ సింపుల్ లైఫ్ ఉండేది, నలుగురు కలిసి ఉండేవాళ్ళు, సడన్ గా ఈ లైఫ్ లోకి వచ్చిన తర్వాత జగన్ మీకు దూరం అవడం, అంటే ప్రజల్లో వెళ్ళడం, టైం ఎక్కువ స్పేర్ చేయాలి, ఇలాంటి సందర్భాల్లో ఇవన్నీ వదిలేసి మళ్ళా ఆ పాత లైఫ్ ఉంటే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా? జగన్ జైల్లో ఉన్నప్పుడు మాత్రం అనిపించింది నాకు, జగన్ బయటకు వస్తే వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, నేను మళ్ళా ఇంత బాధ తట్టుకోలేను ఎప్పుడన్నా. ఎందుకంటే ఇక్కడ రాజకీయాల్లో ఉంటే ఈ కుట్రలు ఇవన్నీ ఎక్కువ చేస్తానే ఉంటారు కాన్స్టెంట్ గా. వాళ్ళకి నీతి అనేది లేదు, న్యాయం అనేది లేదు. మళ్ళా ఇట్లా ఏదైనా బాధ నన్ను పెడితే నేను తట్టుకోలేను, వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, ఇక్కడ ఉంటే ఇట్లా బాధపడాల్సి వస్తుంది అని అనుకుంటా ఉన్నా. కానీ బయటకు వచ్చిన తర్వాత జగన్ తో చెప్పినా నేను ఎక్కడికైనా వెళ్ళిపోతా జగన్, నేను మళ్ళా బాధపడలేను అంటే, ఎక్కడికి పోతావు, ఎక్కడికి పోలేవు, ఇన్నే ఉండాలన్న. జగన్ లో మీకు బాగా నచ్చే అంశం? చాలా ఆనెస్ట్ గా ఉంటాడు, చాలా చాలా ఆనెస్ట్ గా ఉంటాడు. ఒక వంట మనం చేసింది బాగలేకపోతే బాగుందని కూడా అబద్ధం చెప్పలేడు, అంత ఆనెస్ట్ గా ఉంటాడు, చాలా నిజాయితీగా ఉంటాడు. లేనిది ఉన్నట్టు అస్సలు చెప్పలేడు. కాబట్టి మనకు ఏదన్నా జగన్ చెప్పినాడు అంటే ఖచ్చితంగా తెలుసు అనమాట ఆయన మీన్ చేసే చెప్తున్నాడు అని. ఎందుకంటే చాలా మంది ఆడవాళ్లకు నాకు తెలిసి వాళ్ళు నిజం చెప్తున్నారా లేదా అనేది కూడా డౌట్లు ఉండొచ్చు. నాకు అట్లా డౌట్ ఎప్పుడు రాలేదు, ఎందుకంటే ఉన్నట్టు చాలా ఆనెస్ట్ గా చెప్తాడు జగన్. ఎస్పెషల్లీ భార్య దగ్గర కొంచెం చెప్పాల్సిన పరిస్థితులు ఉంటాయి. జగన్ చెప్పినాడు అంటే ఖచ్చితంగా ఇట్ ఇస్ ట్రూ అనే అనుకోవాలి. నచ్చని అంశం? నచ్చని అంశం పెద్ద ఏం లేదనుకుంటా. అంటే కొన్ని సందర్భాల్లో ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుండు, లేకపోతే సమ్ టైమ్స్ మనం ఎక్స్ప్రెషన్స్ కోరుకుంటాం భార్యగా ఏదైనా భర్త నుంచి, అలాంటివి మాకు పెళ్ళై 18 ఏళ్ళు అయితే ఉంది, మా అలవాటు పడిపోయింటాం. ఆయన నాకు అలవాటు పడిపోయింటాడు, నేను ఆయనకు అలవాటు పడిపోయింటా. ఎలా ఉండాలనుకుంటారు? సింపుల్ గా, క్వైట్ గా, ఇతరులకు మేలు చేసే విధంగా ఉండాలనుకుంటాను. మీరు జగన్ గారిని ఎప్పుడన్నా ఓదార్చిన సందర్భాలు ఉన్నాయి? అంటే నాన్న చనిపోయిన తర్వాత ఈ సడన్ గా వచ్చిన ఒకదాని తర్వాత ఒకటి వచ్చిన హర్డిల్స్ కావచ్చు, ప్రెషర్స్ కావచ్చు, మీరు అంటే మీతో షేర్ చేసుకుంటారా? జగన్ యాక్చువల్లీ పెద్ద తన మనసులో ఉండే బాధ పెద్ద ఎక్కువ బయటికి చెప్పడు. పెద్ద బాధ గాని మరీ సంతోషం గాని ఏది పెద్ద బయటికి చెప్పడు. కానీ మామ చనిపోయిన దాదాపు ఒక 6 నెలల వరకు కాన్స్టెంట్ గా జగన్ తోనే ఉన్నాను నేను. ఎందుకంటే జగన్ చాలా డిప్రెస్డ్ గా, కొంచెం చాలా నెగటివ్ పీరియడ్, అంటే చాలా బాధగా ఉంటాడు. సో జగన్ తో పాటే ఉన్నా. జగన్ హైదరాబాద్ కు పోతే హైదరాబాద్ కు పోయినా, ఎందుకంటే చాలా దిగులుగా ఉన్నాడు. ఏదైనా ఒకేషన్స్, మ్యారేజ్ ఒకేషన్స్, బర్త్డేస్ కి గిఫ్ట్ ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుందా? మేమిద్దరమా? నేను మామూలుగా ఇంత ముందు తెచ్చేదాన్ని జగన్ కు. జగన్ 2 సార్లు తెచ్చినాడు నాకు. ఒకసారి 2 డ్రెస్సులు తెచ్చినాడు, ఒకసారి ఒక వాచ్ తెచ్చినాడు. దాచిపెట్టుకున్నారా? ఉన్నాయి. మీరు కొన్ని బాధ్యతలు అంటే ఆయన ఇచ్చినా లేకపోతే యాక్సిడెంటల్ గా మీరు తీసుకోవాల్సిన సందర్భాలు, మీరు బాగా కొన్ని అంటే బిజినెస్ చూసుకోవడం కావచ్చు, ఫ్యామిలీని లీడ్ చేయడం, మిమ్మల్ని ఈ పని చాలా బాగా చేసావు నేను అప్రిషియేట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? అంటే డైరెక్ట్ గా అప్రిషియేట్ చేయలేదు, బట్ కొన్ని పనులు ఇది నువ్వే చేయాలా అని చెప్తాడు. అంటే నమ్మకంతో చెప్తున్నాడని నేను అనుకుంటున్నాను. జగన్ ఎలాంటి ఫుడ్ ఇష్టం? మీరు ఆయన కోసం స్పెసిఫిక్ గా లేదా స్పెషల్ గా వండి పెట్టే డిషెస్ ఏంటి? జగన్ కు నాన్ వెజ్ సరిగా తినడు, మామూలుగానే తిండి చాలా తక్కువ తింటాడు. వాళ్ళమ్మ ఎప్పుడు అదే కంప్లైంట్ చేస్తూ ఉంటుంది, తిండి తక్కువ తింటాడని. నేను కూడా వాళ్ళమ్మ లేకపోతే నేను కంప్లైంట్ చేస్తూ ఉంటా. కొంచెం స్వీట్లు, రకరకాల స్వీట్లు చేస్తే కొంచెం బాగానే తింటాడు, టేస్ట్ చేస్తాను. సో జగన్ గారి కోసం మీరు స్వీట్స్ చేసి పెడతా ఉంటారు? ఇప్పుడన్నా ట్రై చేస్తా ఉంటా. వంట బాగా చేస్తారా మీరు? పర్వాలేదని నేను అనుకుంటా, తినేవాళ్ళు చెప్పారు. పర్వాలేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. బాయ్ మా.